పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొన్నటి దినం పెద్దలు పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు పత్రికాముఖంగా కొన్ని విమర్శలు మా పైన చేసినారు. ఆత్మరక్షణ చేసుకునే క్రమంలో భాగంగా చౌడూరుకు సంబంధించినటువంటి రైతుల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని నుంచి కాపాడేదానికి మేము చౌడూరు వినాం. కారణం ఏంది, అక్కడ సమస్య ఏంటంటే కనుక ఒక 16 మంది రైతులు ఒక 20-25-30 ఎకరాల భూమిని చౌడూరు ఏట్లో పెన్నా రివర్లో ఏటికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఏట్లో పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుగా ఉండే వాటిని 50 సంవత్సరాల కిందటి నుంచి కాలక్రమేణా వ్యవసాయ భూమిగా మార్చుకొని 1/2 ఎకరా 1 ఎకరా 2 ఎకరాల లోపల వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టి ఇప్పుడు అక్కడ పరిశ్రమలు పెడతాను అని చెప్పి పోయినాడు. అక్కడ ఫ్లాట్లు వేసి రోడ్లు వేసి కాలువలు కట్టి పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఆ ఫ్లాట్లు అమ్ముతారంట. వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. రైతుల నోట్లో మట్టి కొట్టి పరిశ్రమల పేరుతో వ్యాపారం చేస్తున్నారు. నిజంగా మీరు పరిశ్రమలు పెట్టాలంటే మాకేం అభ్యంతరం లేదు. ఆడ కాకుండా రైతుల నోట్లో దుమ్ము కొట్టకుండా మీ ప్రభుత్వానికి సంబంధించిన విమర్శకు అవసరం లేని ఇతరులకు ఇబ్బంది కలగని భూములలో తీసుకుపోయి అది కూడా కొన్ని నామ్స్ను రూల్స్ను పాటించి మీరు పరిశ్రమలు పెడితే పర్వాలేదు. ఏట్లో పరిశ్రమలు పెడతారయ్యా నేను అడుగుతా ఉన్నా. నట్టి నడేట్లో అది అసలుగా రివర్ బెల్ట్లో కట్టడాలు నిర్మాణాలు చేయకూడదు, రూల్ ఇది. ఆడ మీరు రోడ్లు వేసి కాలువలు దువ్వి రేపొద్దున పరిశ్రమలు పెట్టిన నిర్మాణాలు చేస్తే రివర్ బెల్ట్లో ఎవ్వరు ఒప్పుకోరు, చట్టం వ్యతిరేకిస్తుంది. రెండవది పెన్నా రివర్ నీళ్లు బారేది. ఆడ మీరు అన్ని నిర్మాణాలు చేసి పరిశ్రమలు పెడితే కాలుష్యం కాదా? వాటర్ కాలుష్యం కాదా? ఆ ఎన్విరాన్మెంట్ అంతా, ఆ పరిసరాలంతా, వాతావరణం అంతా భ్రష్టు పట్టదా? ఏమన్నా అర్థం ఉండే మాటలేనా? లేదు, మీరు చెప్పినట్టు పరిశ్రమలే అన్నాంలే. రాజశేఖర రెడ్డి అన్న సందర్భం ఉండే కాలంలో ఎర్రగుంట బైపాస్ రోడ్డు దగ్గర ఆ స్థలాలన్నీ వరదరాయుడి మీ అల్లునికి, నీ మనుషులకు, అన్నారం రామ్మోహన్ రెడ్డికి, సుధాకర్ రెడ్డికి, ముక్తియా ఎవరెవరికో మీ వాళ్ళందరికీ ఇప్పించుకున్నారు కదా పరిశ్రమల పేరుతో. ఇప్పుడు ఆ స్థలాలని పరిశ్రమలు పెట్టినారాడా? వ్యాపారాలు చేస్తున్నారు. ఏం వ్యాపారాలు? పరిశ్రమలను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు కాదు, లెక్కలు సంపాదించుకునేటి. అదే రాజశేఖర రెడ్డి అన్న పుణ్యానే మళ్ళా రాజుపాలని పోయే చోట 4 రోడ్ల కాడ, రింగ్ రోడ్డు కాడ దాదాపు 70-80 ఎకరాలు అపెరల్ పార్కుకి ఇచ్చినాడు అన్న రాజశేఖర రెడ్డి అన్న. చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఇచ్చినారు. మరి చేనేతల అభివృద్ధి కోసం ఇచ్చినట్టు ఒక్కరన్నా చేనేతల అభివృద్ధికి ఉపయోగించినారా? లేకుంటే ఒక్క పరిశ్రమ కనీసం చెప్పులు తయారు చేసే పరిశ్రమను పెట్టినారా? చిన్నవి ఏదైనా అవాయి చెప్పులు ఏమీ లేవు. మళ్ళీ అది ఏమీ లేకుండా 2014-19కి వచ్చేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్థలాన్ని తీసుకుపోయి అపార్ట్మెంట్ కడతాం ఇళ్ళకు బీదోళ్ళకు అని చెప్పి మార్చినారు. మారిస్తే వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు కోర్టుకు పోయినారు. మేము ఇచ్చింది పరిశ్రమల కోసము, మా భూమి తీసుకొని పరిశ్రమల కోసమని పరిశ్రమలు పెట్టకుండా మీరు ఇష్టానుసారం మీరు ఇల్లు కట్టాము ఇంకోటి కట్టామంటే మా భూమి విలువైంది, మాకు కావాలా, మేము ఏ పర్పస్ అయితే సరువు కావాలని ఇచ్చినా ఆ పర్పస్ సరువు కావాలి కాబట్టి మీకు భూమి ఇవ్వమని కోర్టుకి వచ్చే ఆగిపోయా. ఆడ కట్టలే, అది ఇంకా సెంటర్ నట్టింగ్ ఊరికి బాగా దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు. ఇద్దుచమా ఊర్లో ఉంది, సోమవారపల్లి పంచాయతీ. ఇప్పుడు తీసుకుపోయి చౌడూరు ఏట్లో పరిశ్రమలు అంటారు. కొంతమంది రైతులకు నోట్లో దుమ్ము కొట్టి వాళ్ళకేమైనా నష్టపరిహారం ఇచ్చినారా? ఇయ్యలే. వ్యవసాయం చేసుకునేదాన్ని ప్రత్యామ్నాయమైన భూమిని ఏమైనా 1-2 ఎకరాలు ఇచ్చినారా? ఇయ్యలే. ఏట్లో నట్టిన డేట్లో కట్టడాల నిర్మాణాలు చేయకూడదు, నీటిని కాలుష్యం చేయకూడదు. ఈ భూమిని దాటుకొని అవతల పక్క పట్టా ఉండే రైతుల యొక్క నీళ్ళని పైపు లైన్ ద్వారా ఇక్కడ నుంచి వ్యవసాయానికి సాగునీరు పోతుంది, అది ధ్వంసం. శంకరాపురానికి, చౌడూరుకి, మరొక 2-3 పల్లెలకు త్రాగునీరుకు అది భంగం అవుతుంది. మీరు పైపు లైన్ పగలగొట్టి నానాకం చేస్తే ఇదంతా మీరు సదును చేసే కరకట్ట మాదిరి ఉండేదంతా సదును చేసి మీరు ఎవరైనా నిర్మాణాలు చేస్తే తగ్గైపోతే ఎట్లో పని నీళ్ళు చక్కగా చౌడూరు లేక శంకరాపురం లేకొచ్చి మునకకు గురవుతుంది. మడూరు కాలువ ఆ నుంచే ప్రారంభమవుతుంది. నీళ్ళన్నీ మడూరు కాలువ ద్వారా ఊర్లేకి పొద్దుటూరులేకి వస్తాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. పైపెచ్చు ఆ రైతులకు న్యాచురల్ జస్టిస్ అంటారు, సహజ సిద్ధమైన న్యాయం, సహజమైన అతి సహజమైన న్యాయం. నేను 50 ఏళ్ళు చేసినా కాబట్టి మోటార్ బిగించుకున్నా, బోర్ వేసుకున్నా, పైపు లైన్ వేసుకున్నా, వ్యవసాయం చేసినా రైతునబ్బా. నాకు ఏదైనా 2 ఎకరాల భూమి పక్కన చూపించి ఆ మోటారు బోరు బిగించుకునేందుకు 2, 3, 4 లక్షలు నాకు ఇచ్చి బయటికి పంపండి అని అడుగుతారు. అది ఇవ్వడం అనేది సహజమైన న్యాయం. మేమేమడుగుతున్నాం?
ఆ రైతులకు సహజమైన న్యాయాన్ని చేయండి అని ఒకటి అడుగుతానాం. ఆ గ్రామాలు మునకకేమన్నా పోతాయేమో ఆలోచించండి అంటానాం. ఏట్లో రివర్ బెల్ట్లో కట్టడం వల్ల కాలుష్యం ఏర్పడి నీటికి ఏమన్నా ప్రమాదం అవుతుందేమో గమనించమంటానాం. ఈ చెప్పితే పెద్ద ఆయన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే కన్నా ఎక్స్ఎమ్మెల్యే అడ్డపడినంత మాత్రాన ఈ పనులు మాకు ఎంఆర్ఓ ఉండాడు, ఆర్డీఓ ఉండాడు, కలెక్టర్ ఉండాడు, పోలీసులు ఉండారు, ప్రభుత్వం ఉంది. నేను పెద్ద ఆయన చెప్పే మాట ఒకటే, ఇవన్నీ ఉండే మాట వాస్తవం పెద్ద ఆయన. వీటితో పాటు ఇంకొకటి ఉంది, అది నువ్వు చెప్పడంలే మర్చిపోయినావు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇంకొకటి ఉంది ప్రజాస్వామ్యంలో, అది చెప్పలేను. న్యాయస్థానం ఉంది పెద్ద ఆయన. ఇది మర్చిపోతే ఎట్లా? అసలైంది అత్యంత విలువైంది న్యాయస్థానం, అది మర్చిపోయినావు. మీరు ఈ ప్రభుత్వాలలో ప్రభుత్వ అధికారులను అడ్డపెట్టుకొని మీ ఇష్టానుసారంగా నిరంకుశంగా రైతుల పట్ల కర్కశంగా రాక్షసంగా ప్రవర్తిస్తే ఆ రైతులకు కానీ న్యాయం ఉండే మనుషులను కానీ సంరక్షించడానికే ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం ఒకటి ఉంది. ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానంలో తీర్పు ఏ విధంగా వస్తే దానికి మేము బద్దులం. మీరు న్యాయస్థానానికి రావడానికి భయపడుతున్నారు. మీరు మీదే భూమి అంటున్నారు, అన్ని అంటున్నారు, భయపడుతున్నారు. మేము కోర్టుకు పోతామంటే మీరు భయపడుతున్నారు. కానీ మేము భయపడంలే, మా భూమి కాదు అది. కానీ రైతులు 50 సంవత్సరాలు చేసుకునే మా ఇబ్బంది ఇది, సహజమైన న్యాయాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరికొంతమంది ఇది ఇబ్బంది కలుగుతుంది, కాలుష్యం అవుతుంది, ఇంకోటి అవుతుంది, నిర్మాణాలు చేయకూడదని చెప్పి ఇంకోటి చెప్తున్నారు. ఇంతకుముందు ఇట్లా మాట్లాడినారు వీళ్ళు. ఏమని? మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండే పార్క్ ఉంటే ఆ పార్క్ వద్దని చెప్పి పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చామని చెప్పి సముద్రం అంతా చెరువు అంతా బాయి వినారాడ చెప్పిన. ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానం లేదు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానం లేకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మీరు పార్కుని హ్యాండ్ ఓవర్ చేస్తారు, పార్కులో ఏ విధంగా మీరు వేరే వేరే నిర్మాణాలు చేస్తారు, ప్రజల కోసం ఆహ్లాదకరమైన సౌకర్యకరమైన వాతావరణాన్ని భగ్నం ఎట్లా చేస్తారని చెప్పి మేము అడిగితే 14-19లోనే ప్రభుత్వం ఉందనే అహంకారంతో ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు మినిస్టర్గా ఉంటే ఆయన పిలిపించుకొని ఈయన అందరూ కలిసి అహంకారంగా మాట్లాడి పని చేసినారు. ఇది తప్పు చేయొద్దు, పార్కు ఉండాలి ప్రజలకని. వినలే మా మాట. అప్పుడు ఒక మాట చెప్పినా నేను, ఒకవేళ మీరు నిర్మాణాన్ని చేసినా కూడా 2019లో మా ప్రభుత్వం వస్తే మొట్టమొదటి దీన్నే గూడిపిచ్చి ఈ పార్కును పార్కుగా అందంగా తీర్చిదిద్ది ప్రజలకు ఇస్తాము అని చెప్పినాం. ఏమైంది పెద్ద ఆయన? ఈ బుద్ధి మాదిరి ఆగుతాయా పనులు అన్నావు, ఆ బుద్ధి కూడా ఆగుతాయా పనులు అన్నావు. మరి ఆగిందే ఆగలేదా? 19లో ప్రభుత్వం వస్తారా మొట్టమొదటి పొద్దుటూరు జరిగిన పని ఏంది? నువ్వు తీసిన గుంత పూడ్చినాడు అదే కలెక్టర్ హరికిరణ్. అదే హరికిరణే గుంత దీపించింది ఆయన ద్వారానే. మీరు అదే హరికిరణ్తోనే గుంత పుడిపించిన ఆ రోజు నేను. ఇప్పుడు పార్క్ ఎట్లుంది? అది అట్లుంది. ఒక్కసారి మీరు కెమెరా తిప్పితే అట్లుంది పార్కు పెద్ద ఆయన. ఈ బుద్ధుడు ఈ పనులు ఆగుతాయా అంటున్నావు. కోర్టు ద్వారా ఆపుతాం, ఆపే ప్రయత్నం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం రైతుల కోసం, ప్రజల కోసం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఈ సందర్భంలో నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే గన, నేను చెప్పేది ఏంటంటే గన, ఇదంతా పైకి కనపచ్చేది పరిశ్రమల అభివృద్ధి అనేది. ఇది పరిశ్రమల అభివృద్ధి కాదు ప్రజలారా. ఆడ పరిశ్రమలు పెట్టే నేపథ్యంలో 60 ఎకరాల ఏట్లో ఉండే భూమిని సదును చేసి పరిశ్రమలు స్థాపించి ఫ్లాట్లేసి కట్టాలంటే సదును చేయాల. సదును చేసే క్రమంలో సుమారుగా 8 అడుగుల కిందికి పోవాలని 2 అడుగులు కిందికి పోతే ఆ ఏట్లో ఉండే 60 ఎకరాల ఇసుకను మట్టగా అమ్మక తినేదానికి ఎవరు? నీ కొడుకు. కాంట్రాక్టర్ ఎవరు? కొండారెడ్డి, పర్లపాడు మహేశ్వర్ రెడ్డి. అంటే ఈ ఊరందరికీ కాంట్రాక్టర్లు ఎవరు లేరు, ఒక్కరే ఉండేది పర్లపాడు మహేశ్వర్ రెడ్డి. వాళ్ళే టెండర్లు వేసుకొని వాళ్ళే నాశరకం చేసుకుంటా ఎవరిని టెండర్లు రాకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ విషయంలో మేము దౌర్జన్యం చేస్తామని చెప్పి పత్రికలకే ఇచ్చినాడు ప్రకటన. మీరు కూడా గుర్తుందో లేదో మీకు. ఇప్పుడు ఆ పని చేసేది కూడా కొండారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పర్లపాడు. నీ కొడుకు 75 పైసలు ఉంటుంది, ఆ పిల్లోడికి మహేశ్వర్ రెడ్డికి ఒక పావలా ఉంటుందో ఎంత ఉందో మరి. 60 ఎకరాల ఏట్లో ఉండే ఇసుకని మీ ఇష్టానుసారం అమ్ముకుంటారు. దాని కింద ఉండే తూమట్టి నల్లమట్టిలే అది మళ్ళీ బంగారుతో సమానం, దాన్ని అమ్ముకుంటారు. ఈ 15 కోట్ల 14 కోట్ల పనికి జిఎస్టీ పాడు చేసిపోతే 10 కోట్ల పని ఉంటుంది. ఈ 10 కోట్లకు మీరు చేసే నాశరకానికి ఒక 4 కోట్లు కొట్టారు. అట్లా ఒక 4 కోట్లు ఇసుక అమ్ముకునేది, మట్టి అమ్ముకునేది కలుపుకొని ఒక 30 కోట్లు లెక్క సంపాదిస్తారు. 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఇసుక మట్టి అమ్ముకొని లెక్క సంపాదించుకునే దానికి వేసిన స్కామే ఈ పరిశ్రమల పేరు. తెర ముందు పరిశ్రమలు పెట్టినారు, తెర వెనకాల నీ కొడుకు యొక్క ఆదాయాన్ని పెట్టుకున్నావు. మధ్యలో బలి చేస్తానేది
రైతులు బలి చేస్తున్నావు, చౌడూరు ప్రజలను బలి చేస్తున్నావు, శంకరాపురం ప్రజలను బలి చేస్తున్నావు, అవతల పక్క రంగసాయపల్లె ప్రజలను బలి చేస్తున్నావు. తప్పితే పొద్దుటూరు పట్టణానికి నీళ్ళు వచ్చే సమస్య అవుతుంది.